వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు విజయసాయిరెడ్డి. ఇక రేపు రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయబోతున్నారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోను అంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. వేరే పదవులు కానీ ప్రయోజనాలు కానీ ఆశించడం లేదు అని క్లారిటీ ఇస్తున్నారు. డబ్బు ఆశించి రాజీనామా చేయటం లేదని చెప్తున్నారు విజయసాయిరెడ్డి. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం అంటున్నారు విజయసాయిరెడ్డి. అంతేకాకుండా 9 ఏళ్లు నన్ను ప్రోత్సహించిన మోదీకి, అమిత్ షాకి ధన్యవాదాలంటున్నారు విజయసాయిరెడ్డి. టీడీపీతో రాజకీయంగా విభేదించిన విషయం వాస్తవమే అంటున్నారు ఆయన. అంతేకాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబుతో ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఇలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇక భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని ఆయన ఫ్యూచర్ ప్లానింగ్స్ ని కూడా విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీ ఆయన సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ ఆయన సంచలన ప్రకటన చేయడం ఇప్పుడు పలువురిని షాక్ గురిచేసింది. రేపు రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయబోతున్నారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోను, వేరే పదవులు గాని ప్రయోజనాలు గాని ఆశించట్లేదంటున్నారు. డబ్బు ఆశించి మాత్రం రాజీనామా చేయట్లేదని చెప్తున్నారు ఆయన. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అంటున్నారు విజయసాయిరెడ్డి. నెల్లూరులో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఇది నిజమా లేదంటే ఏమైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిందా అనే కోణంలో కూడా పలువురు చర్చించుకుంటున్నారు. 9 ఏళ్లు నన్ను ప్రోత్సహించిన మోదీకి, అమిత్ షాకి ధన్యవాదాలంటూ ఆయన ట్వీట్ చేసిన ట్వీట్ ని మనం టీవీ9 స్క్రీన్ లో చూస్తున్నాం. టీడీపీతో నిజంగానే రాజకీయంగా విభేదించాను, కానీ వ్యక్తిగతంగా చంద్రబాబుతో కానీ పవన్ కళ్యాణ్ తో కానీ ఎలాంటి విభేదాలు లేవంటున్నారు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం కూడా ఉంటుందంటున్నారు. భవిష్యత్తులో నేను వ్యవసాయం చేసుకుంటాను అని క్లారిటీ ఇస్తున్నారు విజయసాయిరెడ్డి. ఇక ఈ సంచలనానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, నిజంగా విజయసాయి రాజకీయాలకు దూరమా లేదంటే కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మరో పార్టీ కండువా ఏమైనా కప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ని మనం ఒకసారి గమనిస్తే ఆయన రాజకీయాలకు దూరంగా వెళ్తున్నాను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఆయనే చెప్పారు స్వయంగా. సో ఈ ప్రజెంట్ అయితే ఆయన రాజకీయాలకు దూరం అవుతారు అనే మాట మాత్రం ఎవరు కూడా నమ్మడం లేదు. అయితే ఇప్పుడైతే ఆయన గ్యాప్ తీసుకుంటారు, కాస్త బ్రేక్ తీసుకుంటారని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే చాలా సంవత్సరాలుగా ఆయన రాజకీయాలు అంటే అటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న దగ్గర నుంచి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా ఆయన బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలకి సడన్గా దూరం అయిపోతారు, దేనికో భయపడి ఆయన దూరం అయిపోతారు అంటే మాత్రం ఎవరూ నమ్మట్లేదు. అయితే కాస్త బ్రేక్ తీసుకున్న తర్వాత ఆయన ఏమన్నా మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ అయితే ఆయన రాజకీయాలకు నేనైతే దూరం అవుతాను అని అంటున్నారు. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని మనం చూసుకుంటే ఆయన రేపు రాజీనామా చేసిన తర్వాత రేపు ప్రెస్ మీట్ పెడతామంటున్నారు. ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఆయన ట్వీట్లో అటు పార్టీకి సంబంధించి కానీ పార్టీ అధ్యక్షుడికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఆయన పార్టీ నాయకులకు సంబంధించి కానీ ఎక్కడా కూడా ఆయన వ్యతిరేకిస్తూ కానీ ఆయన రాయలేదు. ఎలాంటి అంశాన్ని కూడా ఆయన పేర్కొనలేదు. గత 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక విషయాలపైన మనం న్యూస్ చూస్తూ వస్తున్నాం. సో అవి కూడా ఆయన ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఆ తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా జరిగిన పరిణామాల మీద కూడా ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు. కేవలం ఆయన రాజకీయాలకు దూరం అవుతున్నాను, ఇంకా వ్యవసాయం చేసుకుంటానని అనే మాటే అన్నారు. అలాగే ఇతర పార్టీ నేతలతో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు చంద్రబాబుతో కానీ బీజేపీతో కానీ అటు పవన్ కళ్యాణ్తో కానీ అందరితో కానీ నాకు సన్నిహిత సంబంధాలు. ఏదైనా ఆయన ఆరోపణలు చేసినప్పటికీ అది జస్ట్ రాజకీయాలకు సంబంధించి ఆరోపణలు చేశాను అని చెప్తున్నారు. వ్యక్తిగతంగా తనకి ఎలాంటి ద్వేషం ఎవరి మీద లేదు అని చెప్తున్నారు. సో తిరిగి ఆయన పార్టీ ఇప్పుడైతే ఈ న్యూస్ విన్న తర్వాత వైఎస్ఆర్సీపీ వర్గాలు మాత్రం నిర్ణయం వెనుక కేసుల ఒత్తిడి ఏమైనా ఉందనుకోవచ్చా? కేసుల ఒత్తిడి అయితే ఉంది అని అయితే నేను ఖచ్చితంగా చెప్పను. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఇంతకు ముందు చూసుకుంటే మనం 1.5 సంవత్సరం ఆయన జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి. కేసులు అనేవి ఆయనకేం కొత్త కాదు. ఆ ఈడీ కేసులు కూడా ఆయనకు కొత్త కాదు. ఏదైతే ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుందో ఆస్తులకు సంబంధించి జగన్ ఆస్తుల వ్యవహారాల కేసులో ఆయన ప్రధానంగా నిందితులుగా ఉన్నారు. సో దాంట్లో ఆల్రెడీ ఆయన జైలుకు కూడా వెళ్ళేసి వచ్చారు. దానికి అనేక సార్లు ఆయన కోర్టు చుట్టూ తిరిగారు. కాబట్టి ఆయన కేసులకు భయపడి ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే మాత్రం కరెక్ట్ కాదని చెప్తారు. అయితే తాజాగా ఆయన జరుగుతున్న పరిణామాల మీద ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేది ఆయన స్వయంగా రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు.